నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ లో ఉన్నాము. నవీన్ యాదవ్ గెలుపు గురించి పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మొదటి పరిస్థితి చేజిక్కించుకున్నాడు. అన్న 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో నిందలు పడ్డారు. ఇవాళ ఫైనల్ గా గెలిచారు. ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకి? మేము అన్న జూబ్లీహిల్స్ ప్రజలందరికీ ఫస్ట్ నా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. చెప్పేది ఏం లేదు. ఎవరైతే విమర్శలు చేసిరో, ఎవరైతే ఏం చెప్పిరో, ప్రజలందరూ ఓట్లతో వాళ్ళకి ఆన్సర్ చెప్పినారు. థ్యాంక్ యూ. మొన్న రీసెంట్ గా ఎన్నికల రోజు నైట్ నాడు మాగంటి సునీత గారు మీ పార్టీ ఆఫీస్ ముందరికి వచ్చి ఇష్టానుసారంగా మీ పైన ఆరోపణలు చేసింది. 14 నాడు సాయంత్రం మేము ఏందో చూపిస్తామని చెప్పేసి సవాల్ చేసింది. మా ఆఫీస్ దగ్గర రాలేదు, పక్క ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చినారు. వాళ్ళు ఏదో ఇష్యూ చేద్దామని వచ్చినారు, అంతే తప్ప ఏం లేదు. వాళ్ళు ఏం చూపెట్టేది లేదన్న, వాళ్ళు ప్రజలే చూపెట్టారు. మేము ఏం చూపెట్టదలుచుకోలేదు కూడా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్ గా? అందరికి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పుడు మమ్మల్ని గెలిపించినారు కదా, మేము చేసే మొత్తం పనులు మీరే అబ్జర్వ్ చేస్తారు. మీరు ఎవరు ఏమన్నా మమ్మల్ని నమ్మినారు కాబట్టి మీరు ఏదైతే మాకు ఆర్డర్స్ చేసినారో, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, ఇవన్నీ ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా మేమే ఫస్ట్ మా భుజాల పైన వేసుకుని మేము వాళ్ళందరికీ ఫస్ట్ మేము ఉంది. రైట్, ఇది పరిస్థితి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్మివేయం. ఖచ్చితంగా మేము జూబ్లీహిల్స్ ప్రజలకు మేము న్యాయం చేసి చూపిస్తామని వెంకట యాదవ్ గారు చెప్తున్న పరిస్థితి. మా ఆఫీస్ దగ్గర రాలేదు, పక్క ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చినారు. వాళ్ళు ఏదో ఇష్యూ చేద్దామని వచ్చినారు, అంతే తప్ప ఏం లేదు. వాళ్ళు ఏం చూపెట్టేది లేదన్న, వాళ్ళు ప్రజలే చూపెట్టారు. మేము ఏం చూపెట్టదలుచుకోలేదు కూడా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్ గా? అందరికి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పుడు మమ్మల్ని గెలిపించినారు కదా, మేము చేసే మొత్తం పనులు మీరే అబ్జర్వ్ చేస్తారు. మీరు ఎవరు ఏమన్నా మమ్మల్ని నమ్మినారు కాబట్టి మీరు ఏదైతే మాకు ఆర్డర్స్ చేసినారో, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, ఇవన్నీ ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా మేమే ఫస్ట్ మా భుజాల పైన వేసుకుని మేము వాళ్ళందరికీ